ఇది డ్రై ఫ్రూట్స్ హల్వా అనమాట. చూద్దాం టేస్ట్ కోసం అని అది హాఫ్ కేజీ అట్లా అయితే ఇస్తాడంట ఒకటేసారి. చికెన్ బిర్యానీకి మ్యాంగో పికిల్ లాగా ఉంది, మామిడికాయ పచ్చడి అనమాట. మనకు హైదరాబాద్లోనేమో ఒక రైతానా అది ఇస్తాడు, రైతా కాదు అది గ్రేవీ ఇస్తాడు, గ్రేవీ మాదిరి ఇస్తాడు. కానీ ఇక్కడనేమో మ్యాంగో పచ్చడి. రైతు 2 రూములు బెడ్ ఒకటి రూమ్, సారీ ఇది మా రూమ్. అయ్యో ఇలాగైతే ఏ దుంకుపోదాం అనుకున్నావా? ఏసే ఏం చెప్తున్నా కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అవ్వాలి ఫస్ట్. బాబా ఫుల్ చెమట ఘోరంగా వచ్చేస్తుంది. ఏం చెప్తున్నా ఆడుకుంటున్నా ఒకటి అనుకుంటా చేయాల్సింది. ఇంకా రాలేదు ఇక్కడ అయితే సరే కాసేపు ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అట్లా పెట్టి ఒక రూమ్, నేను ఇంకో అబ్బాయి ఇద్దరం కలిసి మాకు ఒక రూమ్ అనమాట. ఇందాకే ఒకటి ఏం జరిగిందంటే నేను మా ఫ్రెండ్స్ అనేది ఒక రూమ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వేరే రూమ్కి వచ్చినాం అనమాట. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాము. అక్కడ వాళ్ళు ఉండాలంట. కూడా చూసుకుంటే బాగానే ఉంది. క్రికెట్ మ్యాచ్ మనమైతే చికెన్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. చికెన్ బిర్యానీకి అప్పడం ఇచ్చిన ఇదేందో మ్యాంగో పికిల్ లాగా ఉంది, మామిడికాయ పచ్చడి అనమాట. మనకు హైదరాబాద్లోనేమో ఒక రైతానా అది ఇస్తాడు, రైతా కాదు అది గ్రేవీ ఇస్తాడు, గ్రేవీ మాదిరి ఇస్తాడు. కానీ ఇక్కడనేమో మ్యాంగో పచ్చడి. రైతా అంటే మామూలు అనుకో, అది ఎక్కడైనా ఉంటుంది అనుకో. ఇదేంటో మరి డిఫరెంట్గా ఉంది, చూద్దాం ఇది ఎట్లుందో. చికెన్ ఇది ఇట్లా ఉందా? బాగుందా? అవునా? అప్పుడు దానికి గేట్లు వేసినాయి. ఇప్పుడు ఇక్కడ కేరళలో వాటర్ చేశారు. బాగాలేదా? కొబ్బరి నూనె స్మెల్ అన్నమాట. అడుగుతావా రెండు ప్రజలు ఎక్కువ చెప్తున్నారు. ఏమో టపాటా తీసుకు కబ్బులు స్మెల్ అప్పడం ఇచ్చాడు. అప్పడం ఇది మిర్చిలో ఇచ్చే అప్పడము, బిర్యానీలో అప్పడం ఇచ్చాడు. ఇది ఎట్లుందంటే మామూలుగా బగార్ రైస్ ఉంటుంది కదా, ఇంకా బగార్ రైస్లో చికెన్ కర్రీ వేసుకొని తిన్నట్టుంది అంటే. కర్రీ కూడా అంతా బాగుంటుంది అనుకో, ఇక అంతా బాగా. ఒకప్పుడు మా అమ్మమ్మ తలకు రాసింది కొబ్బరి. అది ఇప్పుడు కేరళలో వంటకు వాడుతున్నారు. అంటే పావు కిలోనా? 1 పీస్ రాదా? చిన్న పీసు కుడి అలా టేస్ట్ కూడదు. టేస్ట్ కూడా పత్రిక కుడి టేస్ట్గా సుమ్మా. ఇది హల్వా కదా? సాపురం ఇది డ్రై ఫ్రూట్స్ హల్వా అనమాట. చూద్దాం టేస్ట్ కోసం అని అది హాఫ్ కేజీ అట్లా అయితే ఇస్తాడంట ఒకటేసారి. కానీ మనం టేస్ట్ కోసం కాబట్టి లైట్గా చిన్న పీస్ ఇవ్వమని చెప్తున్నాము. ఏమంత గట్టి ఉంది అది. చూడు ఫస్ట్ ఒకటి తిని చూడు, తిను తీసుకోవాలనా? అది కాదు ఎట్టుంది చూడు, బాగుందా? నిజంగా నాకు నోటికి కొబ్బరి నూనె వాసన వస్తున్నాయి. దాన్ని బిర్యానీ కొబ్బరి నూనె, ఇది కొబ్బరి నూనె నేను చూస్తా. బాగాలేదు అలా అమ్మ
రాయా ఇది పంట కింద రాయి పడ్డది. బాగానే ఉంది, కాకపోతే కొంచెం రాళ్ళు కూడా అక్కడక్కడ కలిసినట్టున్నాయి. పంట కింద మొత్తం రాళ్ళు పడుతున్నాయి. నువ్వు తినేసి ఇంకా అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. బై వాక్లో నడుచుకుంటూ వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచే డైరెక్ట్ హైదరాబాద్ బస్ ఉంటే హైదరాబాద్ ట్రైన్ ఉంటే మళ్ళీ ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ బస్సు కంటే ట్రైనే బెస్ట్ కాబట్టి ఒకసారి ఉందా లేదా, ఎన్ని గంటలకు ఉంది ట్రైన్ అసలు ఒకసారి కనుక్కుంటా బెస్ట్. ఓకే, ఇదే రైల్వే స్టేషన్. ఒకసారి ట్రైన్ కనుక్కుందాం టైమింగ్. మార్నింగ్ నైట్ ఇదే నైట్ అటు ఉన్నాడు. మార్నింగ్ 9:40 ఇలా మార్నింగ్ లే, మార్నింగ్ నైట్ లే, ఓన్లీ మార్నింగ్ ఎన్ని మనం వందే ఇలా వందే ఇలా వందే ఎక్స్ప్రెసా ఎక్స్ప్రెసా అది ఇలా మార్నింగ్ లే, మార్నింగ్ వందేనా ట్రైన్ డైలీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ డైలీ ఉంటుందంట. 9:45కు ట్రైన్ ఉంటుంది అనమాట. 24 అవర్స్లో దిగిపోతాం అనమాట. ఇప్పుడు నేను మార్నింగ్ 9:45కు ట్రైన్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:40, 10 o'clock వరకు దిగిపోతాం అనమాట. అంతే. ఓకే, వచ్చేయండి, కావాలంటే తిరిగి వెళ్ళొచ్చు. మనకి ట్రైన్ ఉంది కాబట్టి ఇబ్బంది అనేది. ఈ బస్సులో కరెక్ట్ కేరళ వచ్చిన తర్వాత కడుపు ఎంత ఏదో అనిపించింది. వాంతింగ్ అయ్యే మూమెంట్లో నా స్టాప్ వచ్చేసి దిగిపోయాను అనమాట. ఓకే, సేఫ్ అయిపోయినా. అందుకనే అదే ట్రైన్ అయినా అనుకో, అటు ఇటు తిరగొచ్చు, వాకింగ్ వెళ్ళొచ్చు, అలా కూర్చోవచ్చు, గాలి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వాంతింగ్ అనేది ఉండదు. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు లొకేషన్కి స్టార్ట్ అయిపోదాం. ఇంకా టైం చూసుకుంటే ఇప్పుడు 5:30 అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ 45 minutes జర్నీ. అక్కడ లొకేషన్ కూడా ఎలా ఉందో తెలియదు, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తారు కదా. అబ్బా ఇదే ఈరోజు లొకేషను. అలా చూసుకుంటే ఇక్కడ ఉన్న అందరం ఇక్కడ డ్రోన్ షాట్ ఎగిరేసాను అనమాట. ఇక్కడ వ్యూ బాగుంటుంది కదా లొకేషన్, అందుకనే డ్రోన్ ఎగిరేసాను. డ్రోన్ అక్కడ ఉంది. షూటింగ్కి మొత్తం రెడీ చేసుకుంటున్నారు అనమాట. మొత్తం సెటప్ మొత్తం రెడీ చేసుకుంటున్నారు. పనస పండును ప్రొడక్షన్, టిఫిన్స్, టీలు అన్నీ ఇక్కడే. ఇదే షూటింగ్ లొకేషన్. రూమ్ రెంట్ కట్టకుండా 4 మామిడికాయలు ఉన్నాయి, ఒకసారి చెప్తాను. మామిడికాయలు కేరళ మామిడికాయలు. కేరళ మామిడికాయ గొల్లలు ఉన్నాయి.
చిన్న వాగు పడవ చెట్లు మాత్రం బాగున్నాయి. కానీ ఇన్ని చెట్లు ఉన్న మూలంగా ఇక్కడ మొత్తం వేడి ఎక్కువ ఉంది. చెమట ఫుల్గా బీభత్సంగా వస్తుంది, తడిచిపోతున్నాం. అక్కడ ఉన్నారు ఒక షూటింగ్ చేస్తున్నాం మొత్తం ఇక్కడ. కాదు ఉమ్. మనమే అక్కడ ఆల్రెడీ సీన్ జరుగుతుంది. ఆడే ప్లేట్ ఉంటుంది. ఆడే మీద ఆడు కాదు ఇంకోడు ఆడే నేను ఈడ ఒక కాయ ఉంటది. ఏ కాయ? ఇది మామిడికి అనుకున్నా, రాగానే చూసిందాడే. అది తింటే చచ్చిపోతారంట వాడు చెప్తున్నాడు. కార్లో సీన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. మొత్తం కారుకు కెమెరా పెట్టేసి ఇలా పెడతారు. డ్రైవర్ ముందుకు వెళ్ళి షూటింగ్లో మొత్తము ఇలా ఉంటుంది. మొత్తం కారులో మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పుడు కెమెరా ఇలా పడతారనమాట. షూటింగ్ అయితే ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇలా ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఈరోజు మొత్తం వేడి ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ స్వెట్ వచ్చేసింది అనమాట. మొత్తం తడిసిపోతూనే ఉన్నాం ఆ స్వెట్ వల్ల. Senta no revólver que eu posto no TikTok. Que é sucesso tu vai ganhar, que é mentira tu vai ganhar. Pra você tem que fazer tudo que os faixa mandar. Minha piroca que eu posto no TikTok. Quer ficar famosa, quer ganhar ibope. Quer ganhar ibope. Quer ficar famosa, já tu vai ganhar. Pra você tem que fazer tudo que os faixa mandar. Quer ficar famosa, quer ganhar ibope. Quer ganhar e já tu vai ganhar. Pra você tem que fazer tudo que os faixa mandar. Minha piroca que eu posto no TikTok. Quer ficar famosa, quer ganhar ibope. మనమైతే ఇప్పుడే లొకేషన్కి వచ్చేసినాము. లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఈయన మా టెంపో డ్రైవర్ అన్న. ఈ టెంపోలో మేము వచ్చిందనమాట. అన్న అయితే రఫ్ అండ్ టఫ్ అని కొడుతున్నాం బండి. ఆపోజిట్ వచ్చే బండికి అయితే భయపడిపోయేలా కొడుతున్నా డ్రైవింగ్. ఇప్పుడు ఈరోజు లొకేషన్ ఏంటో చూద్దాం. మొత్తం లొకేషన్ అంటే ఇదే నార్మల్గా ఉంది. మా అన్న సైడ్ ఉన్నట్టు ఉంది పంట పొలాల్లో. కానీ అక్కడక్కడ కొంచెం రోడ్డు పక్కనే వాగులు జలపాతాలు అన్నీ ఇక్కడ బాగున్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. హాయ్ గైడ్స్, ఈయననే మన టెంపో డ్రైవర్ అన్న. అన్న పోయేసి చేట ఆలపుర టెంపో చేట అన్న 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 మలయాళంలో చేట అంటే అన్న అనమాట. ఈయననే అసలు డ్రైవింగ్ రఫ్ అంట కూడుతున్నారు. ముందులో భయపడుతున్నారు, కూర్చున్న వాళ్ళు లోపల భయపడుతున్నారు అనమాట. అంత సైడ్ ఉంది లొకేషన్స్. లాటరీ టికెటా? అవునా? తిప్పు. ఎంత?